నమస్తే 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 శనార్థులులా మంచుకున్నారా? నేనైతే జబ్బర్ రసుకున్నా. ఇగో మన మాట ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ మంచి మంచి పాటలతోటి నేను మీ ముంగటికి వచ్చినలా. ఇగో ఇప్పుడైతే నేను మీ ముంగటికి ఒక మంచి గెస్ట్ అయితే తోలుకొని వచ్చిన. ఆ గెస్ట్ ఎట్లుంటాడంటే ఇక ఆయన పాట పాడితే నా స్వామి రంగా బొబ్బే బొబ్బ కేక్ అనుకోవాలి. ఇక కలం బట్టి రాసిండనుకో ఆ అక్షరాలు అయితే వాటికి ప్రాణం పోసుకొని పాటమ్మ తల్లి ఆయన గొంతులకెళ్ళి పడ్డట్టే ఉట్టి పడతాయి అనుకో రాదుర్రి. ఇగో గట్లాంటి బక్కి యాదగిరి అన్ననైతే నేను మన టీవీ ఛానల్ నుంచి అయితే పరిచయం చేయబోతున్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. మంచిగున్నావా అనే? మంచిగా ఉండాలన్న దేవుని దయ వల్ల. అన్న ఇప్పుడైతే ఫస్ట్ కవులకు కళాకారులకు పెద్ద పెద్ద పాటలు రాసేటోళ్లకు గేయాలు రాసేటోళ్ళకి అయితే పెన్ను అయితే ఉత్తమం కదన్న. గట్లాంటి పెన్ను లేకపోతే యుద్ధానికి పోయినోడు గన్నన్న మర్చిపోతాడు, కానీ పాటలు రాసినోడు అయితే పెన్ను మర్చిపోడు. గట్లాంటి పెన్నుకున్న ప్రత్యేకత గురించి ఒక్క మంచి పాటతోటి అయితే సురువు చేద్దాం అన్న ప్రోగ్రాన్ని. ఓకే రైట్. ఓకే అన్న, తప్పకుండా. కలం యొక్క గొప్పతనం ఇలా మీరు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ముందుగా రాసుకుని అయితే ఏ కవులైనా కూడా రచయితలైనా కూడా పెన్నుతోనే రాస్తారు. అటువంటి కలం గురించే ఒక చక్కని గీతం రాసిండు యోచన అన్న. ఇప్పుడు ఆ పాట నా నోట. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరమో. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరమో. నీకు నువ్వే సాటి నీకేదు లేదు పోటీ, నీకు నువ్వే సాటి నీకేదు లేదు పోటీ, నువ్వు గీసిన గీత పోదు ఏది దాటి. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరమో. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి. అమ్మకే ఊయలూపి జోల పాడుతుంటవు, కమ్మని రాగాలతో కవితలల్లుతుంటవు, కమ్మని రాగాలకు కవితలల్లుతుంటవు, కమ్మని రాగాలకు కవితలల్లుతుంటవు. చరిత్ర శాసనాల చెరగని అనంటవు, భాషకు రూపమిచ్చి నోట పలుకుతుంటవు. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరమో. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి. చూపుకు వేలనంత జేబుల వదుగుంటవు, ప్రపంచమంతా మలిసి కాగితంల పెడతావు, ప్రపంచమంతా మలిసి కాగితంల పెడతావు, ప్రపంచమంతా మలిసి కాగితంల పెడతావు. సురకత్తిని మించిన పదును జేలుతుంటవు, మరల పడుతూ జర్నలిజం జేబుల గన్నైతవు. ఓయమ్మ కలమో ఇంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరమో. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి. బైబుల్ ఖురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది నీవే కదా, భాషలు వేరైనా రాసింది నీవే కదా, భాషలు వేరైనా రాసింది. అదో బైబుల్ ఖురాను భగవద్గీతలను భాషలు వేరైనా రాసింది నీవే కదా, భాషలు వేరైనా రాసింది నీవే కదా, భాషలు వేరైనా రాసింది నీవే. యేసు వల్ల ఈశ్వరులు ఉన్నర లేరో గాని, కళ్ళకు మైమలు చూపి కలమై వెలసినవమ్మ. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము. ఓయమ్మ కలమో నీ చరితెంత ఘనమో, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము, నిన్ను వర్ణించా ఇంకెవరి కవులు తరము. అన్న నిజంగా ఎంత మంచిగా పాడినామంటే ఈ పాట రాసిన వాళ్ళు మొదటగా మీరు ఒక పేరు చెప్పారు, యోచన అన్న. నిజంగా అన్న ఒక రచయితగా ఎంత మంచి పాటలు రాసిండంటే ఆ పాటలను ఇక మనం అయితే వర్ణించేందుకు మాటలు కూడా రావు. అంటే అంత మంచి పాటలు రాసిండు కదా అన్న. ఆ పాటలల్లా ఇంకొక పాట మన కోసం పాడవానే అన్న. నాకు యోచన రాసిన పాటలల్లా అన్న ఇంకొక పాట చాలా బాగా ఇష్టం అన్న.
తల్లి పాట, అమ్మ పాట, అన్న 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 అమ్మ అమ్మ పాట. పాడు. ఎందుకంటే ఇలా ఈ సృష్టిలో అమ్మ స్థానాన్ని వెలకట్టని ఏం లేదు. అటువంటి అమ్మ గురించి ఇవాళ రేపు ఒక 3-4 పిల్లలు ఉన్నారనుకో, 2 కొడుకులు ఉన్నారనుకో, ఒక కొడుకు ఒక నెల, ఒక కొడుకు ఒక నెల, తల్లి అనే విలువ లేకుండా పోతుంది. ఇవాళ ఒక పిల్లి 7 పిల్లలను పెడితే అది 7 ఇండ్లు తిప్పుకుంటూ దాపుతాడట. ఇవాళ తల్లికి అటువంటి గోసొచ్చి అని చెప్పి ఆ పాట రాసింది. ఆ తల్లి అందరూ ఏం చెప్పిందంటే తల్లి గొప్పతనం చెప్పిండు, కానీ యోచన తల్లి యొక్క బాధ, తల్లి ఆవేదన, తల్లి యొక్క ప్రశ్న అని చెప్పింది. తల్లి అడుగుతుంది, నేను అమ్మను రా బిడ్డ అని అడుగుతా. అటువంటి పాటని మీ ముందు వాడబోతున్నాను. తప్పకుండా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. 7 ఇళ్ళ పిల్లి కూనైతిరా, 7 ఇళ్ళ పిల్లి కూనైతిరా. ఇల్లిల్లు నెలవంతు తిరిగొస్తిరా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. పూటకుళ్ళకు ఊళ్ళు పరిగెత్తినా, అంబటాళ్ళకు పాలు వట్టొస్తిరా. అంబటాళ్ళకు పాలు వట్టొస్తిరా. అంబటాళ్ళకు పాలు పూటకుళ్ళకు ఊళ్ళు పరిగెత్తినా, అంబటాళ్ళకు పాలు వట్టొస్తిరా. అంబటాళ్ళకు పాలు వట్టొస్తిరా. అంబటాళ్ళకు పాలు వట్టొస్తిరా. బాపటాళ్ళకు చేరగూటి పక్షినై వేత పట్టుకొని ఎగిరొస్తిరా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. ఒక్కొక్క బిడ్డ కడుపున పడుతుంటే కలలెన్నో కలగలిపి గంటినిరా. కలలెన్నో కలగలిపి గంటినిరా. ఒక్కొక్క బిడ్డ కడుపున పడుతుంటే కలలెన్నో కలగలిపి గంటినిరా. కలలెన్నో కలగలిపి గంటినిరా. కలలెన్నో కలగలిపి గంటినిరా. కడుపార మిమ్మల్ని చూస్తిరా. కడుపార మిమ్మల్ని చూస్తిరా. కంటి రెప్పల్లగా పాడుకుంటినిరా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. అమ్మనురా కొడుక అమ్మనురా. తీగకు కాయలు బరువుగావని మీ అందరికీ జన్మనిస్తినిరా. అందరికీ జన్మనిస్తినిరా. తీగకు కాయలు బరువుగావని మీ అందరికీ జన్మనిస్తినిరా. అందరికీ ఊడలు బలిసిన మర్రైతిరా. ఊడలు బలిసిన మర్రైతిరా. తల్లి వేరున మరచి పోయిల్లురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మ. మీరు కూడా తల్లిదండ్రులను మరవద్దు, వయసు మళ్ళీ మూసలోళ్ళుగా కాపోరు. మీరు కూడా తల్లిదండ్రులను మరవద్దు, వయసు మళ్ళీ మూసలోళ్ళుగా కాపోరు. సాలు సట్టు బండ కాబోదురా. సాలు సట్టు బండ కాబోదురా. చాలింక నా తనువు చాలించుకుంటనురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. అమ్మనురా కొడుక అమ్మనురా, కమ్మిన చీకటి బొమ్మనురా. కమ్మిన చీకటి బొమ్మనురా. కమ్మిన చీకటి బొమ్మను. అన్న నిజంగా ఈ పాట వింటాంటేనైతే అన్న ఎంత లోతులకు పోయి అమ్మ యొక్క గొప్పతనాన్ని, అమ్మబడ్డ కష్టాలను ఎట్లా వాడిండో, ఎట్లా రాసిండో ఆయన కలంతో నాకు అర్థమవుతుంది అన్న. ఒక ముచ్చట చెప్తానన్న, ఎందుకంటే ఇగో మీదున్నాకట దాని కింద రాలుతా అంటే నవ్వుతుందట. ఇప్పుడు మీరు అన్నారు చూడు, సాలు సట్టబండలు అన్నట్టు. నిజంగా మనం ఎట్లా చేస్తే మన పిల్లలు, మన కోడళ్ళు కూడా సేమ్ అట్లనే తయారవుతారన్న. కానీ ఈ పాట ఎంత గొప్పగా ఉన్నదంటే అంత గొప్పగా ఉన్నదన్న. రాసినందుకు అన్నకు శనార్థులు, ఈ పాటను పాడినందుకైతే మీకు కోటి శనార్థులు అన్న. అన్న ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఏం చేస్తున్నారు? అన్న మాది వచ్చేసి
నెక్కొండ మండల్ చంద్రకొండ విలేజ్ అన్న. అన్న ప్రజెంట్ అయితే నేను తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్నా, అన్న కాంట్రాక్ట్ ఉద్యోగంగా పనిచేస్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ మహబూబాద్ జిల్లాలో పనిచేస్తున్నా అన్న. 2004 2003 నుంచి నేను కళారంగంలో పనిచేస్తున్నా. డిపిఆర్ఓ గారి దాంట్లో చేసిన HIV AIDS ప్రోగ్రామ్ కానీ, పరిసరాల పరిశుభ్రత కానీ ఇటువంటి కార్యక్రమాలలో అన్నిట్లో పాల్గొంటూ ఉద్యమం వచ్చిన టైంలో ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాం. కొంతమంది ఉద్యమ కళాకారులు ఉద్యోగాలు ఇచ్చిన నేపథ్యంలో దాంట్లో కూడా నేను ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సారథిలో పనిచేస్తున్న ప్రజెంట్ అయితే. అచ్చా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమము సురు అయినప్పుడు మీరు ఉన్నారు? అవును, ఉండి మంచిగా చురుగ్గానే పాల్గొన్నారు. మొదటి నుంచి ఉన్నాం మనం. 2009 నుంచి మలదేశ ఉద్యమం 2009 నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్నాం కూడా. మన వరంగల్లో కానీ దారాదేవేందర్తో పనిచేసిన, ఇక్కడ తాళ్ళ సునీలన్నతో చిన్నతో నర్సంపేటలో పనిచేసినాం, పల్లె నిద్రలు చేసినాం, అన్ని చేసినాం ఉద్యమం టైంలో కూడా. కానీ మనం ఒక ముచ్చట చెప్పుకోవాలంటే అన్న, నిజంగా ఈ ఉద్యమానికి ఊతం పోసి ఉద్యమానికి ఊపిరందించింది అటు కవులు, కళాకారులు, విద్యార్థులైతే ఇప్పుడు ఈ పాడిన గాయకులది కూడా ఒక వంతు పాత్ర అని అనుకోవచ్చు కదా అన్న. ఎందుకంటే వాళ్ళు పాడిన ఒక్కొక్క పాట ఒక నిప్పు కనుకొలిగే జనాల మదిలకు దూసుకొని పోయి నిజంగా చల్ వస్తారా ఇస్తారా అన్నట్టే ఎంబటే తెలంగాణను అయితే సాధించుకున్నాం కదన్న. సో ఇప్పుడు ఒకటి నిజంగా ఉద్యమం మీద ఒక మంచి పాటను, ఉద్యమము ఎట్లా రేకెత్తిచ్చిర్రు, విద్యార్థుల పాత్రే కావచ్చు, కవుల పాత్రే కావచ్చు, కళాకారుల పాత్రే కావచ్చు, దానికి సంబంధించిన ఎట్లా అంటే ఉడుకుడుకు రక్తము ఎట్లా విరజిమ్ముతుందో గట్లాంటి పాట ఒకటి అందియే. అరే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, అరే వీర తెలంగాణమా, బల 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 హా. అరే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా 4 కోట్ల ప్రాణమా. నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ కడ్డమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా పోరు తెలంగాణమా. నల్లగొండ నడిబొడ్డున నాటిన ఓ ఖడ్గమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా పోరు తెలంగాణమా. వీర తెలంగాణమా, ఆ వీర తెలంగాణమా. ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, ఆ కాకతీయ క్యాంపస్లో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా. మహబూబ్ నగర్ మట్టిలోన మొలిసిన మందారమా వీర తెలంగాణమా, అరే మహబూబ్ నగర్ మట్టిలోన మొలిసిన మందారమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, ఆ వీర తెలంగాణమా. బల 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 హో. అరే ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా, కాకతీయ క్యాంపస్లో కురిసిన ఓ వర్షమా వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా. అన్న ఇట్లాంటి పాటలే కాకుండా ఇంకా అభినయన్ సినిమా రాసిన పాట అన్న అభినయన్ సినిమా రాసిండు, శంకర్ బాబు అన్న పాడిండు ఉద్యమం టైంలో. మలదేశ ఉద్యమం టైంలో మామూలు మూతమూగలే పాట ఇది. చాలా ఏ డీజే ఉన్నా ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఆ పాట ఆడి ఉండేది. తెలంగాణ మూమెంట్ అంటేనే ఈ పాటతోటైతే నిజంగా ఎట్లా అంటే అట్లా ఏ డీజేలలో చూసినా ఎక్కడ చూసినా మొదగాల అయితే ఈ పాటలు ఏంటి అసలు కదలకనే పోయేదన్న. అంత మంచి కార్యక్రమంలో ఈ పాట ప్రధానమైన కీలక పాత్ర పోషించింది. అట్లనే అన్న, ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యానికి వస్తే అంటే మీరు సంపన్న వర్గాలకు చెందిన కుటుంబం కింద వచ్చిరా లేకపోతే మామూలుగా? మేము ప్రజెంట్ అయితే మాకు ఆర్థికంగానైతే ఏం లేదన్న. మా డాడీ అంటే విఆర్ఎల్ అంటారు చూసిన వెళతనం చేసేది, మస్కూర్ పని చేసేది, నెలకు 500-600 జీతం చేసేది. దాని తర్వాత మావాడు ఒక 20-30 సంవత్సరాలు చేసిన తర్వాత
ప్రమోషన్ మీద చైర్మన్ అయ్యిండు, రిటైర్డ్ అయ్యిండు ప్రజెంట్. మేము ఒక ముగ్గురు అన్నదమ్ములం. మా అన్న కారోబారి ప్రజెంట్ కరుణాకర్, మా తమ్ముడు రమేష్ డీజే డెకరేషన్ వేస్తాడు. నేను ప్రజెంట్ పాటలు పాడతా. గతం నుంచి కూడా మాకు కొంత నేపథ్యం ఉండే, కళా నేపథ్యం ఉండే. మా తాత భాగవతాలు వేసేది. వాస్తవంగా మా నాన్న కూడా భాగవతం వేసేటప్పుడు ఏమైందంటే మా నాన్నకు ఒక్కడే, మా నాన్న మా అమ్మ తాతకు తలాల రావణ వేసినాడు. తలాల రావణ అంటే చాలా మంది పిల్లలు అన్నట్టు తలాల రావణకి. అట్లా మాకు కూడా ఒక కుటుంబాలుగా మీ పెద్ద కుటుంబం మాది. మాకు ఒక చెల్లె ఉంది. నాకు ఇప్పుడు ప్రజెంట్ నాకు మ్యారేజ్ అయింది, ఒక 2 పిల్లలు కూడా. నాకు మా భార్య సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది అన్న. నేను కూడా కొంచెం కొంచెం భాగవతాలలో సైడ్ క్యారెక్టర్ వేసిన, కొన్ని పాత్రలు వేసిన. శరబంద రాజకో మారుడా నే హరబికరుడ మేలు దిరుడా, శరబంద రాజకో మారుడా నే హరబికరుడ మేలు దిరుడా, శరశర్దుల మూల చెండాడి వేసేద సురచిర గాత్రుడా సుందర నేత్రుడా, శరబంద రాజకో మారుడా నే హరబికరుడ మేలు దిరుడా, కొండలన్నీ ఉట్పిండి చేసేదా బాహుదండి మల్లుల నోడా కొట్టేదా, కొండలన్నీ ఉప్పిండి చేసేదా బాహుదండి మల్లుల నోడా కొట్టేదా, దండి వాడర కోయ దండెలవను కంగా, దండి వాడర కోయ దండెలవను కంగా, శరబంద రాజకో మారుడా ఏ హరబికరుడ మేలు దిరుడా. భాగవతంలో కొన్ని పాత్రలు కూడా మా దగ్గర గురువులు ఉంటారు. మేము కొన్ని పాత్రలు కూడా వేసేది. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక పాటల కోణం చూసినా కదా, ఇప్పుడు ఈ కోణం కొత్తగా అనిపించింది అన్న. మంచిగా అంటే మంచిగా పడినావు అన్న. అన్న 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 ఇంకా అదే కాకుండా మనం ఇప్పుడు ఇన్ని పాటలు పాడుకుంటాను, ఇన్ని మాట్లాడుకుంటాను. ఇక్కడ ఉన్నామంటే మన పాట పాడితే దానికి ఒక అందం రావాలంటే ఏం కావాలి మనకు? దరువు కావాలి, ఒక మ్యూజిక్ కావాలి. దాంట్లో రకరకాల మ్యూజిక్లు ఉంటాయి. కానీ మొట్టమొదటిది ఆదిమ పురాణం నుంచి వచ్చింది మాత్రం డప్పే. ఆ డప్పు యొక్క గొప్పదనం కూడా ఒక దళిత బిడ్డ కాకుండా కూడా దాని బాధను అర్థం చేసుకొని డప్పు గురించి పాట రాసింది యోచన అన్న. అమ్మా మన అన్న యోచన రాసింది. ఇప్పుడు ఆ పాట దాని మీద డప్పు మీద కూడా పాట పాడతాను. ఇప్పుడు ఆ డప్పు కనకన డప్పు మీద పాట పాడతాను. చలో. డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, కడుపులోన బెగు కదిలి ఉరుముతున్న బరువు నోయమ్మ, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, కంట్రోలు బియ్యపు సాటింపు నోయమ్మ, కాకి పడుల గన్న తల్లి నేనమ్మా, బుర్ర కథకు తోలు బుర్రను నేనమ్మ, కాటి కాపరితోటి సోపతి నాదమ్మా, బుద్ధుగా నన్ను డోలన్నరో మధ్యల మోతన్నరో, సొన్నాయి మేళం నన్నన్నరో లెల్లాయి సొప్పుల లొల్లన్నరో, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, డప్పు నోయమ్మ నేను సచ్చినోని చివరి దాకా సాగా నంపి బతుకున్నోని చిందులేసి ఆడించి, గా సర్కాసు కోతుల సయ్యాటలాడించి బుచ్చ పొలకు పువ్వు అడిగి తినిపించి, పడరాని పాటల్లో పడుతుంటిరోయమ్మ నా ఈ పువ్వులు ఏదాకా కొడుతుంటారోయమ్మ, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, డప్పు నోయమ్మ, పిల్లగానికి అచ్చింతలేయించి ముచ్చటగా 3 వాడలు తిరిగొస్తే, సీపులిక్కర దాగి తిన్నాలి తమ్ముళ్ళు మీదికి వచ్చి డోలు డక్కల పడిసే, బారు షాపు బ్రాండ్ మీద మన్ను పోయా, నా బారు షాపు బ్రాండ్ మీద మన్ను పోయా, తీరు భర్త మొస్స మర్రని కపాయ, డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ, డప్పు తుమ్మో తుసుకో బయటికి రబడకుండా వేద మంత్రాలతో పోటీ పడుతుంటాను, ఆ
కోలేరు బలికాడ యాట పిల్ల చెవులు జడతూ పెదాకా చెడబోగుతుంటాను సిగమచ్చి ఊగటి శివసత్తులతోటి శివతండమాడిస్తూ చిందులేస్తుంటాను డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ డప్పు నోయమ్మ అస్సైదులంటూ పీరిల నాడిస్తూ పైలెల్ల బతుకమ్మ ముందట నేనుంటా కాలకరుల కాల గజ్జాల గొంగడితో జనం పడతా నేను జజ్జన కై ఉంటా ఆకలి పాటకు అమ్మనై తోడుంటా ఆకలి పాటకు అమ్మనై తోడుంటా ఈ దోపడి రాజ్యంలో దండోర మోగిస్తా డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ కడుపులోన పెగు కదిలి ఉరుముతున్న బరువు నోయమ్మ డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ డప్పు నోయమ్మ నేను దరువు నోయమ్మ. అన్న నిజంగా సూపర్ అన్న. ఒక డప్పు నిజంగా మనం పుట్టినప్పటి నుంచి మనం పాడెక్కి చచ్చిపోయినోనికి డప్పే కావాలి, ఆ పాడ ముంగట ఎగిరి బతికున్న మనిషికి కూడా డప్పే కావాలి. అట్లాంటి డప్పు గురించి అన్న నిజంగా ఎంత బాగా రాసిందంటే, ఇంకొకటి ఇప్పుడు మనకు ఊర్లో సాటింపు అయ్యేటప్పుడు సాటింపు కూడా చేస్తారు కదా, అది కూడా డప్పుతోటే. ఎంత అనుభవించి రాసింది అనుకోవాలన్నా. సూపర్ అన్న, మంచిగా రాసిండు, నువ్వు సూపర్ అన్న. డప్పు గురించి ఇక నుంచి తెలియనోళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకోవాలి ఈ పాట ద్వారా, ఎందుకంటే డప్పు యొక్క చరిత్ర గట్లాంటిది. మరి అన్న ఈ ముచ్చట పక్క పెడితే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ ఇక్కడనే చదువుకున్నాను, నర్సంపేట సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా. 10th వరకు మా చంద్రగొండ గ్రామంలో చదువుకున్న హై స్కూల్లో. ఇంటర్మీడియట్ వచ్చేసి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ చదువుకున్నా ఇక్కడ. డిగ్రీ వచ్చేసి సికేఎం కాలేజ్ అన్న. ఈ కళల మీద ప్రేమతోనే, ఈ పాటల మీద ప్రేమతోనే ఎంఏ ఫోక్ ఆర్ట్స్ కూడా నేను ఒక 1 year పొట్టి శ్రీరామ్ తెలుగు విశ్వవిద్యాలయంలో అక్కడ చేసిన. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 1 year ఫస్ట్ ఇయర్ అయిపోగా నేను ఫైన్ ఆర్ట్స్ నుంచి బయటకు రావడం జరిగింది అన్న. అక్కడ దీని మీద ఓన్లీ పాటల మీద ఇంట్రెస్ట్తోనే మన పాటల కోర్సు ఉంటుందటని తెలుసుకొని అక్కడ పోయి 1 సంవత్సరం కూడా అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్న. దాంట్లో కూడా ఒక 1 year కంప్లీట్ అయిపోయింది అన్న. దాని తర్వాత ఉద్యమంలో పాల్గొన్నా. ఇక ఇప్పుడు ఈ నేపథ్యాన్ని కింద ముందు చెప్పింది, ఇట్లా వచ్చేసిన. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు మీరు ఇంత మంచిగా పాట పాడుతున్నారు కదా అన్న, ఈ ఇంత మంచి అర్థమైన పాటలు సరే రాసుడు ఒక ఎత్తు, పాట ఒక ఎత్తు. ఇప్పుడు రాసినైనా పాడాలంటే పాడలేడు, పాడినైనా మళ్ళీ రాయాలంటే రాయలేడు. కానీ నువ్వు ఇంత మంచిగా పాడతాను, కానీ నీకు ఇప్పుడు ఈ సేకరించిన పాటలే కావచ్చు, రాసుకున్న పాటలే కావచ్చు, అన్నలు రాసిన పాటలే కావచ్చు, ఈ పాటలల్లా నీకు నచ్చిన పాట, నీకు మంచిగా సమాజంలో పేరు తెచ్చిన పాట, సమాజానికి ఏ విధంగానైతే ఉపయోగపడ్డ పాట ఒక్కటి ఉంటుందన్న, అట్లాంటి పాట ఏమున్నదన్న నీది? అంటే జానపదంలే కావచ్చు, కళారంగంలే కావచ్చు, ఉద్యమ పాటే కావచ్చు, బతుకమ్మ పాటే కావచ్చు, అన్నిట్లల్లా. నేను జానపదాలను అయితే రేల పాటలు పాడినప్పటి నుంచి, అంటే నేను దాంట్లో నుంచి ఒక పాట పోలే అన్న పోలే. నేను మారుమోగిన పాటలో చేసిన ఇంత రసమైన యాంకరింగ్ ఉండే, దాంట్లో కూడా నేను చేసిన మారుమోగిన పాట 2010లో అప్పుడు చేసిన. దాంట్లో చేసిన 60లో కూడా మనది నర్సన్న చేసినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూ చేసినాం. గిద్దరామ్ నర్సన్న చేసినాం. మా గురువు గారు మంచి కళాకారుడు అన్న. అయితే నాకు నేను ఎప్పుడు కూడా ఎక్కడికి పోయినా ఒక పాట పాడతా దాదాపుగా. నేను అది కంపల్సరీ వాడుకుంటా. రేల విజయాన్ని వాడే, ఆ తర్వాత నేను కూడా వాడతా. అరే రే ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో, చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో, చందనాలో సులోచనాల ఊరికి 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 ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో, చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమీలో, చందనాలో సులోచనాల ఊడల మర్రి కింద కౌరలి పుట్ట, చందనాలో సులోచనాల రాధ ప్రమీలో, చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన కౌరలి పుట్ట, చందనాలో సులోచనాల రాధ ప్రమీలో, చందనాలో సులోచనాల ఊడాల మర్రి కింద ఊడాల
గూడాల మర్రి కింద కొమురలి పుట్ట చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన అరే కొమురెల్లి పుట్టలోన కోడెనగన్న చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల పుట్ట కింద కోడనగన్న చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల తోకిరిసి 96 గుడ్లు పెట్టింది చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల తడిమిరిసి 46 గుడ్లు పెట్టింది చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల 46 గుడ్లు పెట్టింది చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఊరికి ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల ఈ ఉత్తరాన ఊడల మర్రి చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల రాధ ప్రమిలో చందనాలో సులోచనాల అంటే నేను దాదాపుగా ఏ వేదిక పోయినా ఎక్కడ పోయినా కూడా ఒక జానపదం పాడాలంటే నాకు కొంచెం ఇష్టంతో నా వాయిస్కి సెట్ అయింది అనుకొని ఈ పాట అయితే సెట్ కాదు స్టేజ్ గజ్జు గజ్జు అంటా ఎరికేలా పాడతాను ఇక చూడు రోవాలని నిక్క పొడవు బట్టే మరి గద్ద మంచి పాట పాడినవన్నా ఇప్పుడు ఈ మీరు ఉద్యమాల టైంలో ఇప్పుడు కొంతమంది పాడేరు కొంతమంది చేసిన టైంలో అన్న పోలీసుల నుంచి కానీ లేకపోతే ఉద్యమ కళాకారుల నుంచి కానీ మీకు ఎట్లాంటి సపోర్ట్ కానీ లేకపోతే అరెస్ట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అన్న 2012-13 టైంలో అంటే కొద్దిసేపు ఒక స్టేషన్లో కాటారంలో కుమరం భీం విగ్రహావిష్కరణ ఉండే అన్న. దానికి చీఫ్ గెస్ట్గా కవిత అక్క ఉండే, కల్వకుంట్ల కవిత గారు. మేము అప్పుడు పద్మావతి టీంలో పనిచేస్తున్నాం. పద్మావతి మౌనిక మన మౌనికలే, ఆ మౌనిక పద్మావతి వాళ్ళ టీంలో పనిచేస్తూ ఉన్నాం. అప్పుడు బ్లాక్ డేగా వాళ్ళందరూ ఎట్లా ఓపెనింగ్ చేస్తారని చెప్పినప్పుడు ఉద్యమం టైంలో మమ్మల్ని ఇసుక కవిత అక్కను, నన్ను, పద్మావతిని, ఇక మా తోటి కళాకారులను, మౌనిక అందరినీ కూడా కాటారం జైల్లో మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. జస్ట్ ఒక 10-15 నిమిషాలు, పావు గంటలో మళ్ళీ మేము అందరూ కూడా బయటికి రావడం జరిగింది. అదేవిధంగా కాకుండా మహబూబాద్లో అది మన ఇప్పుడు ప్రజెంట్ మనకోట ఉందిగా, అక్కడ రాళ్ళ దాడి జరిగినప్పుడు మన జగన్ వచ్చినప్పుడు, జగన్ గో బ్యాక్ అని చెప్పేసి ఆయన జగన్ రేపు వస్తాడనగానే మేము ముందు రోజే జేఏసీ మా జిల్లా అధ్యక్షుడు దారాదేవేంద్ర ఆధ్వర్యంలో ఒక 200 మంది లాయర్లతోని ఒకరోజు ముందే పోయి అక్కడ ఉండి తెల్లారి ధూమ్ధాం చేసుకుంటూ ప్లాట్ఫామ్ మీద కానీ ఆ చౌరస్తాలలో కానీ ధూమ్ధాం చేస్తున్న సందర్భంలో కొద్దిగా మేము ప్లాట్ఫామ్ మీద పాటలు పాడతాం అనే టైంలోనే కాల్పులు జరిగినాయి. ఆ టైంలో మేము అక్కడ కొద్ది మిస్గా మేము ఇక్కడ బయటకు వచ్చేసినాం, కాల్పులు జరిగినాయి. లేకపోతే తూటాలు మాకు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. మేము అప్పుడు గోషి బొంగడి బరిబాతనే ఉన్నాం, కాళ్ళ గజ్జలు కట్టుకొని. అక్కడికి బాగా ధర్నా జరుగుతా అని చెప్పేసి మేము వెళ్ళలేదు, కొంచెం పోయినాం కానీ బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్ రాగానే మొత్తం బుల్లెట్లు పడుతూనే ఉన్నాయి. ఆ దెబ్బతో మేము మా లాయర్లందరూ మమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళి ఆ కోర్టులోనే ఉంచారు మమ్మల్ని కళాకారులందరినీ కూడా. అన్న, తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒక పాట కూడా మర్చిపోని పాట అన్న, ఆ పాటను ఒక్కసారి ప్రేక్షకుల కోసం పాడతావా అనే? తెలంగాణ మలిదేశ ఉద్యమంలో పాట మాత్రం సాయుధ పోరాటం అంటే అప్పుడు మనకు తెలియదు. సాయుధ పోరాటం పాటలు అయితే నాకు రావు వాస్తవంగా. సరే పాడ. సాయుధ పోరాటం అంటే తెలంగాణ రాకముందుకు ఎన్ని నిర్బంధాలనే పాట కూడా ఉంది. నెత్తురు బారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో, నీలకు రాలనిదెన్నడో నా తెలంగాణ జిల్లలో, నెత్తురు బారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో, నీలకు రాలనిదెన్నడో నా తెలంగాణ జిల్లలో. ఇటువంటి పాటలు నాకు కొన్ని తెలుసు. కానీ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మన యశ్పాలన్న రాసినటువంటి పాట విద్యార్థుల అమరుల గురించి, విద్యార్థమ్మల గురించి, అమరుల గురించి చాలా చక్కటి పాట రాసిండు. ఆ పాట ముందు పాట. జంగు నడిపి జైత్రయాత్రలు చేసిన నేల, పోరుకు ఊపిరులు దిన ఉద్యమతార, ఎరుపెక్కిన మట్టిలోన ఎర్రని మందారమాల, నా తెలంగాణ.
అందుకనే వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కై రణముల ఒరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నువ్వు వెచ్చాటి నెత్తురు చిన్నినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మ రుణము కై రణముల ఒరిగినారా ఆంధ్ర పాలకుల గుండెల్లోన విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలా ఆంధ్ర పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాలా విముక్తి కోరుతూ విసిరిన బాకై యూనివర్సిటీ మైదానాలే ఆ కథన రంగమున కాలు దువ్వినై గొడుగు పూల నవ్వుల్లారా మోదుగు పూల ఉవ్వుల్లారా తంగడి పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా కారల్లారా నేల రాలినారా ఈ మట్టిలో నాని ముద్దమైనారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారులము కై రణముల ఒరిగినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారులము కై రణముల ఒరిగినారా. అన్నా పాట అయితే సూపర్ వాడినామన్నా. వీరులు అమరులయ్యారు, మన తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ గురించి అయితే మంచిగా వాడినామన్నా. అన్న నీకైతే మనస్ఫూర్తిగా శనార్థి చెప్పుకుంటానన్నా. ఒక్కసారి మా టైం 24/7 ప్రేక్షకులకైతే నువ్వేం చెప్పుకుంటానో ఒకసారి చెప్పుకో. చిన్న పాట అన్న. కళాకారుల మేము ఇలా నాలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు అన్న, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. అందుకనే ఇలా ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఊర్లు తిరిగినా కూడా ఇలా ఇంటికి వచ్చి చివరికి వచ్చేసరికి ఇలా ఇంట్లో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది అన్న. అందుకనే ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం లాలి పాట పాడి అమ్మ రుణం తీర్చిన ఊయలలో ఊపుతూ నన్ను రడించిన ఊయలలో ఊపుతూ నన్ను రడించిన ఊయలలో ఊపుతూ నన్ను రడించిన అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయినా అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయినా నా రచనే మా అమ్మ పాట రుణము తీర్చురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం గలగల గజ్జెలు కట్టి గంతులేసినం పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో వాడినం గలగల గజ్జలు ఎన్నో వాడినం పల్లె సుద్దులు బాగోతాలు ఎన్నో వాడినం గలగల గజ్జలు కట్టి గంతులేసినం పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో వాడినం పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో వాడినం పల్లె వాడినం సుద్దులెల్లి చెప్పినా సుఖం లేదురా సుద్దులెల్లి చెప్పినా సుఖం లేదురా బాగోతులు వాడినా బతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం.
చూసిరు కదా నువ్వులా మన యాదగిరి అన్న ఎట్లా పాడిండో. యాదగిరి అన్న పాట పాడిన ఒక్కొక్క పదానికైతే కోటి మంచి మంచి అర్థాలను అయితే ఎత్తుక్కోవచ్చు. ఇగో ఇట్లాంటి మంచి మంచి జానపద కళాకారులను మళ్ళొక్కసారి మీ ముంగటికైతే తీసుకొని వచ్చి పరిచయం చేస్తానులా. మరి ఉంటా మరి. టైమ్ టీవీ ప్రేక్షకులకి అందరూ కూడా ప్రత్యేకమైన కళాభివందనాలు. ఇలా టైం ఎంత వాల్యుబుల్ అయినదో మీ అందరికీ తెలుసు. ఇలా టైం టీ కూడా అంత వాల్యుబుల్ది. మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టైమ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.